మిత్రద్రోహి అనే పదానికి తిరుగులేని ఎగ్జాంపుల్గా కమేడియన్ అలీ చరిత్రలో నిలిచిపోతాడు. పవన్ కళ్యాణ్ కమేడియన్ అలీకి తన సినిమాల్లో మినహా మిగతా సినిమాల్లో ఛాన్సులు ప్రత్యేకించి ఇప్పించి ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్కు ఆంతరింగికుడు, పవన్ కళ్యాణ్కు సన్నిహితుడు, పవన్ కళ్యాణ్కు క్లోజెస్ట్ ఫ్రెండ్ అలీ అనే ఒక గొప్ప స్టేటస్ అలీకి ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అలీని మిగతా యాక్టర్స్తో కంపేర్ చేస్తే ప్రత్యేకంగా నిలిపింది. ఇన్ రిటర్న్ అలీ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన ప్రత్యేకమైన గౌరవాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి పవన్ కళ్యాణ్కు యాంటీగా పాలిటిక్స్ చేసి మిత్రద్రోహి అనే పదానికి పరిపూర్ణమైన న్యాయం చేకూర్చాడు. ప్రస్తుతం అలీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అనే పిచ్చి పోస్ట్ ఏదో వెలగబెడుతున్నాడు. అయితే ఆ పోస్ట్ పైన ప్రజలకు అంతగా అవగాహన లేదు. అయితే ఆ పోస్ట్ దక్కడం కూడా పవన్ కళ్యాణ్ పుణ్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అప్డేటెడ్ న్యూస్ ఏమిటంటే అలీ రాబోయే జనరల్ ఎలక్షన్స్లో నరసరావుపేట ఎంపీ నియోజకవర్గం నుంచి కానీ లేదా నంద్యాల ఎంపీ నియోజకవర్గం నుంచి కానీ పవన్ కళ్యాణ్కు యాంటీగా ఎంపీగా కంటెస్ట్ చేస్తాట. కానీ అలా చేస్తే అలీకి పవన్ కళ్యాణ్ చేతిలో పగిలిపోద్ది అంటున్నారు సెఫాలజిస్టులు. దానికి వారు చాలా కారణాలు చెబుతున్నారు. మొట్టమొదటి కారణం, వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రతి ఒక్క పొలిటీషియన్ మొహంలో ప్రేతకళ తాండవిస్తోంది. వారి మొహాల్లో ఓటమి దర్శనం ఇస్తోంది. తప్పు వారిది కాదు, భయంకరమైన అడ్మినిస్ట్రేషన్ది. దానివల్ల దారుణమైన యాంటీ ఇంకంబెన్సీ వచ్చింది. అది రాబోయే ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్సీపీని పరిమితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు సెఫాలజిస్టులు. ఇక రెండవ కారణం, పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్కు తిరుగులేని ఇమేజ్ వచ్చింది. తన పట్ల ప్రజల్లో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ అండ్ సింపతి ఉన్నాయి. ఆ సింపతి వల్ల అలీ వంటి మిత్రద్రోహులను నీచులుగా పరిగణిస్తున్నారు ప్రజలు. సో ప్రజల చేతిలో అలీకి పరాభవం ఖాయం. అందుకే ఎంపీగానే కాదు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా సైలెంట్గా నోరు మూసుకుని కూర్చోవడం బెటర్.